రేపు మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడే సందర్భంగా మరి సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లి మండల వ్యాప్తంగా కూడా మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మేడే కార్యక్రమాలలో తంగలపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గ ప్రజలు కష్టజీవులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మేడే కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు తంగలపల్లి మండల కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి కార్మిక వర్గం వెట్టి చాకిరీ విముక్తి కోసం 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పి కార్మిక హక్కుల గురించి 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి 6 మంది అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరి వారి పోరాట ఫలితంగా మనకు అప్పుడు కార్మిక వర్గానికి హక్కులు సాధించుకోబడ్డాయి. మరి మే 1న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా మరి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు మరి కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సైతం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల హక్కులను కాలరాసే విధంగా మళ్లీ కార్మిక వర్గాన్ని కట్టుబాటు చేసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆ చట్టాలను అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేడే అనేది ప్రత్యేకమైనటువంటి మేడే. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ మేడే సందర్భంగా మన కార్మిక చట్టాల హక్కుల రక్షణ కొరకు కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఈ ప్రతిజ్ఞ పూనాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒకవేళ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మనం ఓటేసినట్లయితే మన చట్టాన్ని మనమే రద్దు చేయాలని చెప్పి ఆ ప్రభుత్వానికి అనుమతించినట్టు అవుతుంది. కాబట్టి కార్మిక వర్గం ప్రజలందరూ కూడా కష్టజీవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మరి మన చట్టాలను కాపాడుకోవడంలో భాగంగా మన హక్కులను రక్షించుకోవడం భాగంగా మరి ఈ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. మరి సిఐటియు ఆధ్వర్యంలో కూడా అనేక రంగాల్లో ఇక్కడ ఉన్నటువంటి పవర్ రూమ్ కావచ్చు, అనుబంధ రంగాలు, ఆసాములు, అదేవిధంగా వార్పిక కార్మికులు, వైకల్ కార్మికులు, ఇతర అనుబంధ రంగాల కార్మికులు, అమాలి గ్రామ కార్మికులు, గ్రామ పంచాయతీ, ఆశా వర్కర్లు, ఇలా మధ్యాహ్న భోజనం వివిధ రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం సిఐటియు. అటువంటి సిఐటియు ఆధ్వర్యంలో తంగలపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఈ మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి రేపు మేడే సందర్భంగా కార్మిక వర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మేడే కార్యక్రమాల్లో, జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో, ర్యాలీ కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రేపు పొద్దున ఉదయం 9 గంటల వరకే తంగలపల్లి మండల కేంద్రంలోని సిఐటియు ఆఫీస్ వద్దకు కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై మేడే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది.